మొట్టమొదట గురుగారు ఈ సందేహం ఏమిటంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెట్టగానే విపత్తు మీద విపత్తు, సవాల్ మీద సవాల్ ఏదో ఒకటి వచ్చి పడుతోంది. మరి ఈ సంవత్సరానికి ఏమన్నా కొంత కష్టం నష్టం ఉందని తెలుసా మనకి? విశ్వావసునామ సంవత్సరం అని అంటే అర్థము నమ్మదగినటువంటిది అని. అంతకుముందు జరిగినటువంటి క్రోధినామ సంవత్సరంలో క్రోధముగా ఉండడం, అందుకనే మనం చూసామంటే ప్రజారంజకమైనటువంటి పరిపాలన అనేటువంటి దాని నుంచి ప్రజలు ఎన్నుకున్నటువంటిది అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక అయోమయానికి గురి చేసేటువంటి విధంగా ఉండడం. అయితే ఈ సంబంధించినటువంటి అనేక దుష్పరిణామాలు జరగడానికి గనక చూసుకున్నట్లయితే మొదలుపెట్టినటువంటి ఉగాది మొదలుపెట్టినటువంటి రోజు నుంచి మనం చూసుకుంటే వర్తమానంలోనే మనం ఉన్నాం. ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తముగా పలు దుస్సంఘటనలు, దుర్ఘటనలు, సామూహికమైనటువంటి మరణములు జరగాలని ఉన్నప్పుడు ప్రకృతి మనకు కొన్ని సూచనలు మనకు తెలియచేస్తుంది. అంతరిక్షంలో జరిగే మార్పుల ద్వారా అది మనం అనాదిగా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నుంచి వేల సంవత్సరాల నుంచి మన మహర్షులు, ఇప్పుడు మనం సైంటిస్టులు అంటుంటాం, ఆ మహర్షులు పరిశోధనలు చేసినటువంటి ఫలితమే ఈ జ్యోతిష్య సిద్ధాంతం. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మాత్రమే అనేటువంటిది ఒక చిన్న పార్ట్ లాంటిది. కానీ ఖగోళ విజ్ఞానం అనేటువంటిది జ్యోతిష్య శాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటిది. అనంతమైన అపారమైనటువంటి విజ్ఞానం అందులో ఉంది. అందులో వాతావరణ పరిశోధన అని కూడా మనకున్నది. అందుకనే భూకంపాలు ఎప్పుడు వస్తాయి, ఏ ఏ గ్రహాల ప్రభావం వలన వస్తాయి, అలాగే సునామీ ప్రభావాలు, వరదలు, ముప్పులు ఎక్కువ సంఖ్యలో, ఎందుకనంటే మనకు పదుల సంఖ్యలో సామూహికంగా మరణాలు సంభవించాలంటే అది ప్రకృతి విపత్తు కిందనే లెక్క తీసుకోవాలి. ఇది జరగడానికి గల కారణం ఏంటి? ఈ పెహల్గాం దాడి కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి విమాన దుర్ఘటన, మళ్ళీ రీసెంట్గా చూసుకున్నట్లయితే కేదార్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి దుర్ఘటన, ఇవన్నీ ఇంతకు ముందు కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితేనమ్మా ప్రపంచవ్యాప్తం కూడా దుర్ఘటనలు జరుగుతున్నాయి. అవును. దీనికి ప్రధాన మూల కారణం చూసుకుంటే ఫాల్గుణ మాసంలో ఏర్పడినటువంటి గ్రహణాల ప్రభావం. 14 మార్చి నాడు పౌర్ణమి చంద్రగ్రహణం, 29 మార్చ్ అమావాస్య సూర్యగ్రహణం. చాలామంది మన భారతదేశంలో చాలామంది ఏమనుకున్నారంటే, అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా తెలియజేశాం, ఈ ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటి సంభవించినప్పుడు అది చాలా అరుదుగా జరుగుతాయి, అంతంత సాధారణంగా ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ప్రకృతి మనకు అందిస్తుంది, భవిష్యత్తులో ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకు సూచిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని తదనంతరం చూసుకున్నట్లయితే అదే 29 మార్చి రోజున 3 ప్రధానమైనటువంటి మార్పులు అంతరిక్షంలో జరిగాయమ్మా. 1 సూర్యగ్రహణం, 2 నవగ్రహాలలో డిస్ట్రాయర్ అయినటువంటి శనిగ్రహం, శని మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు, 3వది షట్ గ్రహ కూటమి. ఈ 3 కూడా ఒకే రోజున ఏర్పడినాయి. అందుకనే ఉగాది మొదలు పెట్టడంతోనే ముందు రోజు సూర్యగ్రహణం, తర్వాత షడ్గ్రహ కూటమి, శని మార్పు ప్రధానంగా ఇవన్నీ జరగడంతో ఈ యొక్క భవిష్యత్తులో ఈ ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు దాని యొక్క ప్రభావము తరువాత 3 లేదా 4 నెలల వరకు కూడా ప్రభావంగా ఉంటుంది అని శాస్త్రం ఖచ్చితంగానమ్మా. ఇది చెప్పాం. మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనబడేది వాస్తవం. అమెరికా, కెనడా ఇటువంటి దేశాల్లో ఆ గ్రహణం ఏర్పడింది. మీరు అందుకే చూసినట్లయితే ఈ గ్రహణం ఆ మార్చి సందర్భంగా ఏర్పడినటువంటి సందర్భంలో మార్చి తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు లోపల టోర్నడోల రూపంలో అమెరికాలో, అగ్నికీలల రూపంలో కాలిఫోర్నియా, ఈ విధంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది, అమ్మో ఎంతమంది దాదాపు 100కు పైగా టోర్నడోల రూపంలో చనిపోవడం జరిగింది అమెరికాలో. అది అమెరికాలో సంభవించింది. మరి మన భారతదేశానికి కూడా జరిగింది కదా. అవును. అంటే ఇక్కడ ఏంటనంటే ఇది ప్రపంచవ్యాప్తముగా జరిగేటువంటి సంఘటనలని సూచిస్తుంది. కాబట్టి మన భారతదేశం కూడా మినహాయింపు కాదు. కానీ ఒక సముద్రంలో ఏదైనా ఒక సునామీ వచ్చిందంటే ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు. అది ఎవరికి వర్తించే విధంగా జరిగిన దుర్ఘటన కాదు. అలా జరిగింది, దానివల్ల కొంతమంది ఈ దుర్ఘటనలో నాశనం అయిపోయారు అనుకోవచ్చు. అలాగే ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ పర్టికులర్ విమానం కూలాలని కానీ ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ మరణించాలని దీన్ని దేనికి ఆపాదించుకుంటాం? శాస్త్రం ప్రకారం మన నమ్మకం ప్రకారం ఇది గ్రహ సంచార ప్రభావము సరైనటువంటి స్థాయిలో లేనప్పుడు జరిగేటువంటి విపత్తులు. అంటే
ఇక్కడ కేవలం ప్రకృతి పరంగా వస్తేనే అని కాకుండా మానవ తప్పిదం వల్ల కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి వార్ చూసుకుంటేనమ్మా, ఉక్రెయిన్ పాలస్తీనా దగ్గర నుంచి అది రూట్ మార్చి ఇరాన్ వైపు వెళ్ళింది. ఎంత భీభత్సాలు జరుగుతున్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్, అలాగే ఇజ్రాయిల్ పాలస్తీనా ఇరాన్, వీటన్నిటికీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. అవును, మొత్తం ఆస్తి నష్టం చాలా ఉంది, ప్రజలు కూడా చాలామంది చనిపోతారు. ఇప్పుడు 3వ యుద్ధం అనేటువంటిది ప్రారంభమవుతుందా అన్న సంకేతాలు. మొన్న చూసుకుంటే పెహల్గాం అనేటువంటిది కూడా దాడి దుర్ఘటన కూడా చూసుకున్నట్లయితే కడు విదారకరమైనటువంటిది. అంటే తీవ్రవాద దుశ్చర్యలు జరగడం కూడా ఇందులో భాగమే, ప్రకృతి విపత్తులు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే గ్రహాలన్నీ కూడా శుభ నక్షత్రాలలో సంచారం చేయట్లేరు. మొత్తం కూడా 9 గ్రహాల్లో చూసుకున్నట్లయితే మొత్తము పాపగ్రహాల యొక్క నక్షత్రంలోనే సంచారం జరుగుతుంది. గురువు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. రాహు పూర్వభాద్ర, మళ్ళీ పూర్వభాద్ర చూసుకున్న బేస్ గురువే. కుజుడు మఖా నక్షత్రం సంచారం, కేతువు మఖా నక్షత్ర సంచారం, అలాగే బుధుడు కూడా ఆరుద్ర నక్షత్రం, మళ్ళీ శుక్రుడు అశ్వి నక్షత్రం. ఇవన్నీ మంచి మంచి నక్షత్రాలు కాదు, నక్షత్రాలు కాదు, నక్షత్రాధిపతులు పాపగ్రహాలు. అశ్వి నక్షత్రం దేవ నక్షత్రం, కానీ ఆ నక్షత్రాధిపతి కేతువు పాపగ్రహం, సహజ పాపులు అని అంటారు. సహజ పాపులు నవగ్రహాలు ఎవరంటే రవి, కుజ, శని, రాహు, కేతు, ఈ 5 గ్రహాలు. ఈ 5 గ్రహాలకు సంబంధించిన నక్షత్రాల్లోనే ఈ చంద్రుడు తప్ప మిగతా 8 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అందువల్ల ఏమైపోతుంది, ముఖ్యంగా ఇలాంటి తీవ్రవాద దుశ్చర్యలకి కారణం ఏంటంటే పిశాచ యోగ ప్రభావము కారణం. ఈ యొక్క కుజకేతుల యొక్క కలయిక, అంటే సాధారణంగా సంవత్సరంలో కుజకేతులు కుజరాహుల కలయిక పిశాచ యోగంగా చెప్పబడి ఉంటుంది. అసలు శాస్త్రం ప్రకారం ఏంటంటే శని, కుజుడు, కేతువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కలిసినా పిశాచ యోగమే, లేదా శుక్రుడు, కేతువు, కుజుడు కలిసినా పిశాచ యోగమే. కుజకేతులు కుజరాహులు కలిసినా కూడా ఏదో చాలా బలంగా ఏదో జరగబోతుంది. వీటన్నిటికీ తోడుగా ఇది ఒక్కటే ప్రామాణికం కాదమ్మా, ఇంకా అనేకమైనటువంటి ప్రకృతిలో జరిగే సంఘటనల్ని ప్రామాణికంగా కలుపుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ జరుగుతాయి. అందుకనే షడ్గ్రహ కూటమి మీకు గమనించుకున్నట్లయితే కరోనా సమయంలో కూడా గ్రహణం ఏర్పడింది డిసెంబర్ మాసంలో, అప్పుడు కూడా షడ్గ్రహ కూటమి ఏర్పడింది. ఉన్నప్పుడు ఏంటంటే జరిగేటువంటిది శని గురువు కంటే ముందు శని గనక ఉన్నప్పుడు చాలా విపత్తులు జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా హాహాకారములు చేస్తారని చెప్పి సుస్పష్టంగా మన యొక్క శాస్త్రంలో ఉంది. ఆ విధంగానే గురువు ధనుసు రాశిలో, శని మకర రాశిలో ఉండగా ఈ కరోనా మీరు ఒక 80 సంవత్సరాలు, అంటే ప్రతి 80 సంవత్సరాలకు ఒకసారి సైక్లిక్ లాగా తిరుగుతుంటుంది. మశూచి, ప్లేగు వ్యాధి వంటి వ్యాధులు కూడా 1920 to 1930 మధ్యలోనే ఎక్కువగా వచ్చింది. మళ్ళీ అదే 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఇలా జరుగుతుందమ్మా.